ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను బాగు చేసేవాడు నీ దేవుడే. నిన్ను బాగు చేసేవాడు నీ దేవుడే. నీ అప్పైనా నీ వ్యాధైనా తీర్చగలిగిన వాడు నీ దేవుడు. దేవుని అందే శ్వాసం ఉంచు. దావీదు అంటాడు, నా ప్రాణమా నీ వేళ తొందరపడుచున్నావు, నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ ప్రాణంతో చెప్పు. ఇప్పుడు ఏబు కూడా చెప్పాడు, నా ప్రాణమా నువ్వెందుకో తొందరపడుతున్నావు, నా దేవుని యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ ఫలితమే 7 కుమారులు మరలా పొందుకున్నాడు, 3 కుమార్తెలు పొందుకున్నాడు. పోయిన సంపద అంతా 2 అంతలుగా దీవెనించబడ్డాడు. 2 అంతలుగా. నువ్వు ఇప్పుడు ఏం పోగొట్టుకున్నావు నాకు తెలియదు, ఏం పోగొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు, ఏ బలహీనతలో ఉండి నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి దేవుని మాటలు విన్నావో నాకు తెలియదు, కానీ నీకు 2 అంతలు దేవుడు దయచేయబోతున్నాడు. పోగొట్టుకున్న దానికంటే గొప్పదైన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మి ప్రార్థన చేయి, నువ్వు నమ్మి ప్రార్థన చేయి, నువ్వు నమ్మి నోరు తెరిచి ప్రార్థన చేయి. మౌనంగా ఉండమాక. నువ్వు ఎక్కడికి వచ్చింది మౌనంగా ఉంటాను కాదు. ప్రభు నా స్థితి మార్చేయ, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చు ప్రభు. నా గుండె పగిలిపోయి ఉన్నానయ్యా, నా గుండె చెదిరిపోయి ఉన్నానయ్యా, నన్ను బాగు చేయనాయనని నీ నోటితో ఒక్క మాట అడుగు. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకోసమే మాట్లాడుతున్నాడు, నీకోసమే మాట్లాడుతున్నాడు. భర్త వేదనలు బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, భార్య వేధిస్తున్న స్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, లేక మరొక ఏదైనా స్థితిని బట్టి నీ హృదయంలో ఎవరికి చెప్పుకోలేని స్థితి నీలో ఏర్పాటు చేస్తా ఉందేమో. నీ ప్రభుత్వం చెప్పుకో, నీ ప్రభుత్వం చెప్పుకో. నీ వేదన బాధలు తీర్చగలిగిన వాడు సర్వశక్తిమంతుడైన దేవుడే. ఈరోజు నీతో మాట్లాడిన దేవుడే, నిన్ను బాగు చేసే దేవుడు. ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నీకు వచ్చిన విశ్వాసాన్ని బట్టి, నీకు వచ్చిన నిరీక్షణ బట్టి నీ స్థితి మార్చబోతుంది. నమ్మికతో లిఖితముగా దాన్ని చేసుకో. నీ స్థితి మార్చబోతుంది. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు వెళ్ళే సంఘములోనైనా నేను దేవుని మాట విన్నాను, నా స్థితి మార్చబడిందని నువ్వే సంఘమునికి వెళ్ళినా నువ్వు త్వరలో సాక్ష్యం చెప్పబోతున్నావు. త్వరలోనే నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు, పోగొట్టుకున్న దానిని మించినటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దుఃఖభరితుడికి ఈ సమయంలో నువ్వు ఉంటే దాన్ని నాట్యంగా మార్చి ఆనందముగా నిన్ను ఉంచబోతున్నాడు దేవుడు. ఆనందంగా ఆయన అంటాడు కదా, ఆనందించండి ప్రభునందు మరలా ఆనందించు ప్రభుని. మరణమును బట్టి చింతించవద్దు. 7 కుమారులు 3 కుమార్తెలు ఒకేసారి చనిపోతే ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని ఆయన నామము నాకే స్తుతి కలుగును గాక. ఈరోజు ఆ మాటను చెప్పాలి. ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగలిగితే దేవుడు 2 అంతల దేవునితో నీ దగ్గరకు రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. తిరిగి తండ్రి రాత్రి ఆదరణ కోడికల ప్రభు, నువ్వు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డతో, ప్రతి హృదయంతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కదిలించబడిన హృదయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ హృదయం అయితే నీ మాటలను బట్టి కదిలించబడిందో వాడు త్వరలో నీ సన్నిధిలో సాక్షులై నిలబడటానికి సహాయం చేయండి. 2 అంతల దీవెన ప్రతి ఒక్కరు పొందుకోలుగాక. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం అనుభవించుదురుగాక. వేదనంతా పోవునుగాక. గుండె చెదిరిన స్థితిలో నుండి బాగు చేయబడును గాక. యెహోవా హస్తము ఆదుకొనుగాక. ప్రభువా, ప్రతి బిడ్డని రాత్రి మీరు బలపరచండి. ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న బాధలన్నీ తొలగించండి తండ్రి. వేదనలు తొలగించండి. కుటుంబ పరిస్థితులను బట్టి ప్రతి బిడ్డ కన్నీరు కారుస్తుందయ్యా. అయ్యా, నా భర్త మారట్లేదని కన్నీరు కారుస్తుంది, నా బిడ్డలు మార్చబడట్లేదని కన్నీరు కారుస్తుంది, నా భార్య మార్చబడట్లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలో ఈ రోజు నుంచి వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడటకు సహాయము దయచేయండి. ప్రతి కుటుంబంలో రక్షణ ఉండడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, కుటుంబ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో తల్లిని కోల్పోయి ఉన్నారయ్యా. తల్లిని కోల్పోయి ఆదరణ లేక, నెమ్మది లేక జీవించుచుండగా మీరే ఆదరణకర్తగా వారి యొద్ద నుండి వారిని బలపరచండి, వారిని ఆదరించండి ప్రభు. గొప్ప దీవెన వారికి దయచేయండి.
అన్నిటిని మించి వారిని నీ వైపు చూడాలయ్యా. రక్షణ మారు మనసు కలిగి ప్రభు బిడ్డలు నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. నీ యందు నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా అన్నని మీరు బలపరచండి, గుండెని మీరు బలపరచండి, ధైర్యం నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. పెద్ద కుమారుని బట్టి పెద్ద కోడను బట్టి ప్రార్థన చేస్తాను. వారిని కూడా ధైర్యపరచండి ప్రభు, వారిని కూడా బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నాగరాజుని బట్టి గౌరిని బట్టి ప్రార్థన చేస్తుందిగా వారిని కూడా బలపరచండి. వీళ్ళందరికీ రక్షణ మీరు దయచేయండి. ఈ రక్తములో కడగబడి ప్రభు సంపూర్ణంగా నీ సొత్తుగా నీ బిడ్డలుగా చేయబడుటకు మీరే సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలు ఎవరైనా రక్షణ మారు మనసు లేని వారై ఉంటే ఏదైనా మీ ప్రభు నీతో ఒక ఒడంబడిక చేసుకొని త్వరగా రక్షించబడుటకు సహాయం చేయమని, కృప చూపించమని ప్రభువా. నీవే మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే మమ్మల్ని బలపరచండి. మాకున్న ప్రతి అవసరత అక్కర నీ శక్తి కలిగిన నామములో మీరే తీర్చి కృప చూపించమని, సహాయము దయచేయమని. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ప్రభువా మరలా నీ సన్నిధిలో నీ పిల్లలుగా నిన్ను స్తుతించేటువంటి గొప్ప భాగ్యము మీరే మా అందరికి అనుగ్రహించి సహాయం చేయమని, ఆదరణ కోల్పోయిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన నడిపింపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభు నన్ను మమ్మల్ని సమయాన్ని ప్రభా ఇదిగో కుటుంబ సభ్యులను సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులతో ప్రార్థించి ప్రార్థన మనవులు పొంది నాము తండ్రి. ఆమేన్.